Hello everyone, welcome back to my YouTube channel. It's Hamsaleka. Thumbnail lo chusinaattu, this is my wedding saree collection video, long video. Introduction lag cheyakunda, let's get into the video. Marriage kante mundu first na engagement saree చూపిద్దాం అనుకుంటున్నా. సో engagement saree పై ఇదైతే నేను షార్ట్ కూడా పెట్టాను engagement సారీది. సో పెట్టాను, బట్ ఇంకా అది చూడని వాళ్ళు ఇక్కడ చూస్తారని ఇంకా మొత్తం సిరీస్లా ఉంటుందని చూపిస్తున్నా. మా సైడ్ అయితే ఎంగేజ్మెంట్కి కంపల్సరీ గ్రీన్ కట్టుకోవాలి. సో ఈ మెహందీ గ్రీన్ కలర్ శారీ తీసుకున్నా, వెళ్ళి చూడగానే సెలెక్ట్ చేసుకున్నా. ప్రాపర్గా బట్టలు నేను ఏదైనా వెంటనే సెలెక్ట్ చేసేసుకుంటే ఎక్కువ లేట్ తీసుకోను. సో ఇది పళ్ళు, ఇది మెహందీ గ్రీన్ కలర్ వచ్చి రమా గ్రీన్, డార్క్ రమా గ్రీన్లో పళ్ళు అండ్ బార్డర్ వచ్చాయి. నాకు ఈ చీర నా పెళ్లి చీర కంటే ఫేవరెట్, నాకు అంత ఇష్టం, నాకు అన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా ఆన్లైన్లో ఈ కలర్ పట్టు చీరలు ట్రెండింగ్ అవుతున్నాయి కదా, చాలామంది ఈ కలర్ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు. యా, సో అండ్ మగ్గం వర్క్ కూడా నాకు చాలా సింపుల్గా ఇష్టం. సో అప్పుడు నాకు బొటిక్ ఉండేది కాబట్టి మన బొటిక్లోనే ఇవి చేయించాను వర్క్. సో యా, వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నా ఎక్స్పీరియన్స్తో. ఎందుకంటే నేను కూడా కొన్ని మిస్టేక్స్ కూడా చెప్తా, బట్ ఒక టిప్ చెప్తాను. నాకు యూజ్ అయిన టిప్ ఏంటంటే, చీరలు ఎక్కువ కొనేయకండి. అంటే ఆబ్వియస్గా మనకి ఎక్సైట్మెంట్ ఉంటుంది, చాలా తీసుకోవాలి, తక్కువ అయితే ఎలా, మళ్ళీ అప్పుడు సడన్గా ఏదైనా అవసరం వస్తే ఎలా అని చెప్పి మనకు ఉంటుంది. కాకపోతే ఎన్ని కావాలో అన్నీ మీరు ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకొని అంతే తీసుకోండి. ఎందుకంటే మనం పట్టు చీరలు ఎలాగైనా కొన్ని థౌజండ్స్లోనే పెడతాం. సో మళ్ళీ పెళ్ళైన తర్వాత మన ప్రతి పండగకి అమ్మ వాళ్ళు ఇప్పేయడము, అత్తయ్య వాళ్ళు ఇప్పేయడము జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మళ్ళీ ప్రతి పండగకి కొత్త బట్టలు వస్తూనే ఉంటాయి. సో పెళ్ళికి అంత ఎక్కువ పెట్టేయకండి. అండ్ బ్లౌజెస్ కూడా మనకు టైట్ అయిపోతాయి, పాడైపోతాయి. సో అందుకే నేనైతే పట్టు చీరలు 4 తీసుకున్నా. పెళ్ళి కూతురు, పెళ్ళి, వ్రతం అండ్ మా మమ్మీ వాళ్ళు ఒడిబియ్యం పోస్తారనమాట పెళ్లి తర్వాత బట్టలు, ఇవి 4 ప్రాపర్ పట్టు చీరలు అండ్ ఒక 3-4 అలా ఫ్యాన్సీ తీసుకున్నాను. నేను ఫ్యాన్సీలో అయితే ఇంకా 2 కట్టుకోలేదు. ఈ 4 శారీస్ అయితే యూస్ చేశాను. అండ్ యూస్ చేయడం అంటే ఒడిబియ్యం పోసినప్పుడు జస్ట్ కొద్దిసేపే, ఒడిబియ్యం పోసేంతసేపే కొంచెం కట్టుకొని తీసేసా అంతే. తర్వాత ఏదో ఫంక్షన్కి కట్టుకున్నాను అనుకుంటా. అండ్ వ్రతం రోజు కట్టుకొని కొద్దిసేపు, అదే వ్రతం అయినంతసేపు కట్టుకొని తీసేసా. అది కూడా మళ్ళీ నేను బతుకమ్మ పండుగ వేసుకున్నాను. సో అలా రిపీట్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఫుల్గా కొనేయకండి. సో యా, అది. నెక్స్ట్ వచ్చేసి నా పెళ్లి కూతురు శారీ. నేనైతే ఇది కొంచెం బనారస్లో తీసుకున్నా. ఈ శారీ నా ఎంగేజ్మెంట్ శారీ నాకు 8,000 పడింది అని నేను చెప్పలేదు కదా. 8,000 ఎంగేజ్మెంట్ శారీ పడింది. ధర్మవరం పట్టు అంటారు కదా, సాఫ్ట్ పట్టు. అండ్ ఇదైతే 5,000 అలా పడింది అంతే. ఎందుకంటే ఇది బనారస్ అండ్ ఇదైతే నేను లుక్ ఫస్ట్ నుంచి కొంచెం ప్లాన్ చేసుకున్న లుక్ ఇది. సో దీనికి సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ లేస్ నేనేం వేపియలేదు, అలానే అంటే ఆల్రెడీ లేస్ ఇచ్చారు. బట్ నేను ఇప్పుడు ఇది తీసేద్దాం అనుకుంటున్నా. నాకు అసలు లేసెస్ నచ్చవు శారీస్లోకి. సో ఏమో చూడాలి ఎప్పుడు కట్టుకుంటా. ఇదైతే ఎప్పుడు కట్టుకోలేదు, పెళ్లి కూతురు రోజు కట్టుకున్నానంటే. సో ఇది మొత్తం బనారస్. అండ్ పళ్ళుకి మొత్తం బార్డర్ వచ్చింది, ఇట్లా వచ్చింది పళ్ళు. ప్లస్ బాగుంది, చీర చాలా బాగుంది. అండ్ దీనికి కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ప్యూర్ బనారస్ ఇది. అండ్ బ్లౌజ్ మాత్రం దీనికి నేను ఇలా కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో తీసుకునేది, ఫుల్ ఎల్లో కనిపిస్తుంది వీడియోలో, తీసుకొని మొత్తం వర్క్ చేయించాను. వాయిలెట్ కలర్తో వర్క్ చేయించా అండ్ ఇలా బీడ్స్ ఇప్పించాను. అండ్ ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది మంచిగా ప్లాన్ చేసుకొని తీసుకున్న బ్లౌజ్ ఇది. బ్లౌజ్ అండ్ టోటల్ లుక్ నేను ప్రతి ఒక్కటి పిక్స్ పెడతాను. అండ్ మీకు ఏ చీర నచ్చిందో దీంట్లో డెఫినెట్గా పెట్టండి. సో యా, ఇది బ్లౌజ్.
సో నెక్స్ట్ ఇది కూడా ఏ పట్టో తెలీదు, బట్ ఇది కూడా సేమ్ నాకు 8,000 పడింది. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. ఎలా తీసుకున్నా అంటే నేను షాప్లో వెళ్ళి ఇలా పెట్టుకుంటే నాకు మంచిగా అనిపిస్తే తీసేసుకున్నా. అట్లా పెద్ద ఇంపల్సివ్ పర్చేసెస్ అవన్నీ. సో అంటే నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు నా పర్చేసెస్ వల్ల, బట్ యా అలా తీసేసుకుంటా. నేను ప్రతిసారి నేను ఇలా టాజిల్స్ వేయించుకున్నా, ఇలా బుట్టిక్లోనే మొత్తం బుట్టిక్లోనే అయినాయి వర్క్స్ అన్నీ. సో యా శారీ కలర్ కట్టుకుంటే చాలా బాగుంది, బట్ ఇది కట్టుకున్న తర్వాత నా దగ్గర పిక్స్ లేవు, కట్టుకోవడానికి నాకు అకేషన్ కూడా రావట్లేదు. బ్లౌజ్ అయితే సేమ్ క్లాత్ తీసుకొని ఇలా వేయించాను బూటీస్. నాకు వర్క్స్ అయితే అంత ఇలా సింపుల్గా ఉంటే చాలా ఇష్టం. వర్క్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి, వర్క్ లేకపోతే నాకు వేసుకోబుద్ది కాదు, కానీ చాలా సింపుల్గా ఉండాలని చెప్పి. అండ్ ఇవి ఇక్కడ మీరు చూస్తే ఈ చిల్కని ఇక్కడ వర్క్లో మేము రెప్లికా చేసాము, ఏదో ట్రై చేసామన్నమాట. బట్ యా ఇది వ్రతం చీరను ఒడిబియ్యం చీరను గుర్తు రావట్లేదు, బట్ యా ఇది ఇంకొక శారీ మమ్మీ వాళ్ళు పెట్టింది. ఇది యాక్చువల్గా డ్రై క్లీనింగ్ ఇచ్చాను, అన్ని డ్రై క్లీనింగ్స్ ఇంకా ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వాలి. సో ఫస్ట్ అయితే ఇది ఇచ్చి ఎలా చేస్తారో ఏంటో చూసి వేరేవి ఇద్దామని చెప్పి ఇంకేం ఇవ్వలేదు. సో ఇది బాగానే చేశారు డ్రై క్లీనింగ్ ఇక్కడ మా ఇంటి దగ్గరే. ఈ వర్క్ అయితే నాకు చాలా 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 ఇష్టం, అండ్ వేసుకుంటే కూడా చాలా క్లాసీ ఉంటుంది. సో ఇలా సింపుల్గా వేసుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే వర్క్స్ అనేవి అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోతే ఫ్యూచర్లో మనం పెద్దగా వేయించుకొని అవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే నేను బొటిక్లో చాలామందిని చూశాను, అప్పుడు వర్క్స్ వేయించుకొని మిర్రర్ వర్క్స్, కాసుల వర్క్ అని చెప్పి అప్పుడు వేయించుకున్నవన్నీ ఇప్పుడు అరే ఇది అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయిందని మళ్ళీ శారీకి స్పెషల్గా బ్లౌజ్ కుట్టించుకోవడం అలా చూశాను నేను. అందుకే ఇవి మనకు జర్దోజీ అండ్ జరీతో అండ్ థ్రెడ్తో వేసేవి ఎప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వవు. సో నేను అందుకే ఓన్లీ ఆ 3 మెటీరియల్ యూస్ చేసి వేయించుకున్నాను. నాకు మళ్ళీ శారీలో బార్డర్ కంపల్సరీ ఉండాలి ప్రతిదానికి, అదే రిచ్ అథెంటిక్ అంటే అదే కదా పట్టు శారీ. సో ఇది బ్లౌజ్. ఇంకా పళ్ళు ఇది ఓపెన్ చేయాలంటే నాకు భయం అవుతుంది, హోల్డింగ్ చేయాలి మళ్ళీ మనం. ఇది శారీ. అండ్ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఏది నచ్చితే అది తీసేసుకున్నా, ఇది బాగుందని. బట్ ఏదో రకంగా నా శారీస్ అన్నీ గ్రీన్లోనే అయిపోయాయి, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ శారీస్ అయ్యాయి అంతే. నాకు ప్రాపర్గా రెడ్లో ఒక పట్టు చీర తీసుకోవాలని ఉండే, రెడ్ కలర్ అండ్ డార్క్ పింక్ కలర్, ఎల్లో కలర్ అలా చాలా ఉండే, నేను ప్రిపేర్ చేసుకొని వెళ్ళిన. బట్ అక్కడ వెళ్ళేసి ఇంపల్సివ్గా కొనేసాను. సో అలా ఇంపల్సివ్ టెంప్ట్ అయిపోకుండా ఇది బాగుంది అది బాగుంది అని టెంప్ట్ అయిపోకుండా మీకు ఏ కలర్ ఉంది ఏ కలర్ లేదు ఏది కావాలి అని చెప్పేసి నీట్గా చూసుకొని కొనుక్కోండి. నాకు ఇది గ్రీనే, ఎంగేజ్మెంట్ది గ్రీనే, అండ్ ఇందాక నేను చూపించే వ్రతం చీర అది కూడా రమా గ్రీన్ అండ్ ఏమంటారు బార్డర్ వచ్చేసి మన ఎంగేజ్మెంట్ శారీ గ్రీన్ కలరే ఉంది. అండ్ రమా గ్రీన్ కూడా నా ఎంగేజ్మెంట్ బార్డర్ దీనికి వచ్చింది, అంటే ఆపోజిట్ బార్డర్ శారీ కలర్ బార్డర్ అలా ఎక్స్చేంజ్ అయ్యి 2 చీరలు సేమ్ అనిపిస్తున్నాయి చూస్తే. అండ్ ఇది అనదర్ టైప్ ఆఫ్ గ్రీన్, ఇది ఎందుకు అసలు ఇలా అయిందో తెలియదు, బట్ యా అవుతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. ఇది కూడా నాకు 8,000 7,000 8,000 7 to 8 మధ్యలో అలా పడింది. And the showstopper is here. This is my pelli chira, gold and maroon, red maroon కాంబినేషన్లో బేసిక్ నేను గోల్డ్ మెరూన్ కట్టుకోవాలనుకున్నా అది. అండ్ నాకు ఇంకొక విషయం ఏం అర్థమైందంటే మనకు, సో ఫస్ట్ చీర చూపిస్తా. సో ఇది చీర, నేను మీకు ఇంకా ప్రాపర్గా క్లిప్స్ పెడతాను. ఇది అయితే పళ్ళు అండ్ సేమ్ టాజిల్స్ వేయించుకున్నాను. చీర మొత్తం వస్తుంది ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్తో వచ్చి, ఇది బార్డర్.
ఇది దీని రేట్ అదంతా నేను చెప్తాను. అండ్ ఇదైతే బ్లౌజ్ అయితే మొత్తం బిస్కెట్ చేసిన మా మగ్గం వర్క్ అతను. నేను వేరే మొత్తం అసలు యాక్చువల్గా డిజైన్ ఇదే, బట్ దీంట్లో మెటీరియల్ మొత్తం జర్దోజీ వాడమని చెప్తే బీట్స్ వాడాడు. దానివల్ల షైనింగ్ మొత్తం పోయింది చీర మీద. అంత వీడియోలో అంత కనిపిస్తలేదు, కానీ డైరెక్ట్గా అయితే నేను వేరేలాగా ఎక్స్పెక్ట్ చేశాను. కస్టమర్లు అందరినీ మంచిగా స్టిచ్ చేసి లాస్ట్కి నా పెళ్ళి బ్లౌజే ఇలా చేశాడు. సో అలానే అవుతాయి కొన్ని 100 బ్లౌజెస్ కుట్టి కూడా నా బ్లౌజ్ నేను సాటిస్ఫై అవ్వలేదు. బట్ వేరే బ్లౌజ్ డెఫినెట్గా నేను మళ్ళీ ఒకవేళ మా ఇంట్లో సిచ్యువేషన్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా నేను వేరే బ్లౌజ్ కుట్టించేదాన్ని. బట్ నా పెళ్ళికి ముందు ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో. సో దానివల్ల నాకు ఇంట్రెస్ట్ కూడా లేకుండే, ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా ఊరుకున్నా. సో ఇది బ్లౌజ్, అండ్ నేను ఫ్యూచర్లో కూడా దీనికి కంపల్సరీ వేరే బ్లౌజ్ కుట్టిస్తాను. సో ఇది బ్లౌజ్, ఓకేనా. సో ఇదైతే ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటంటే, మనకు చీరలో కలర్ కాంబినేషన్ బట్టి కూడా మనకు రేట్ చేంజ్ అవుతుంది. అది నేను నా పెళ్లి షాపింగ్లో నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు గోల్డ్ అండ్ మెరూన్ కావాలి అని అంటే తక్కువ, అంటే నాకున్న బడ్జెట్ అయితే 15 to 20 కూడా వెళ్ళొద్దు అనుకున్నా నేను. 15 to 18, 19, 17 అలా అని అనుకున్నా. కాకపోతే గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో మనకు దొరకదు అంత రేట్లు అని నాకు అర్థమైంది. మెరూన్లో, రెడ్స్లో చాలా 15, 16లో కూడా చాలా మంచి కలర్ మంచి క్వాలిటీలో ఉండే. కాకపోతే ఈ కలర్ కాంబినేషన్ కావాలంటే కొంచెం షాప్స్ తిరగాల్సి వచ్చింది. నేను బేసికల్గా అసలు షాప్స్ తిరగను, నాకు వెళ్ళగానే నచ్చుతాయి, కొనేసుకుంటా. చెప్పాను కదా ఇంపల్సివ్ బయర్ అని. సో ఇదైతే నాకు 20,000 పడింది. 1999. సో 20,000 పడింది. నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది, బట్ లుక్ ఓవరాల్గా బాగుంది. ఎంతైనా ఇంకా పెళ్ళి కాబట్టి మా వాళ్ళు కూడా ఏమన్నా తీసేసుకొని అన్నారు. ఈ లుక్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ బార్డర్ అయితే 16 inches బార్డర్ వచ్చింది. ఇది పెళ్లి చీర 20,000. క్వాలిటీ చాలా బాగుంది. వరమహాలక్ష్మి కొంపల్లిలో తీసుకున్నా. సో 15 to 20 మధ్యలో కూడా మనకు మంచి చీరలు దొరుకుతాయి. అసలు అంత పెద్ద 50,000, 60,000 ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, నేను ఎవరిని ఏమనట్లేదు. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు మంచి కలర్ కాంబినేషన్ చూస్ చేసుకొని ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఇక్కడెక్కడ చూడాలి, నాకు ఏ బడ్జెట్ కావాలి, ఏ కలర్ కావాలని చెప్పి చూసుకొని వెళ్ళి కొనండి. మంచి కలర్లో తక్కువ రేట్లో మీకు ఈజీగా దొరుకుతుంది. మీకు అనుకున్నది మీకు దొరుకుతాయి. 60,000, 70,000 పెడితేనే మంచి చీరలు వస్తాయి, లేకపోతే రావు అని అయితే ఏం కాదు. యా, సో అది పెళ్లి చీరలు అయిపోయినాయి. ఫ్యాన్సీ చీరలు నేను చూపించట్లేదు. కాకపోతే నేను రీసెంట్గా తిరుమల కలెక్షన్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అవుతుంది కదా, చోటుప్పల్లో ఉంటుంది. బోడుప్పల్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాను. నాకు ఒక చీర, అంటే చీరలు బాగున్నాయని చెప్పి పెట్టడానికి ఎలా బాగుంటాయని చెప్పి, వాళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కొంచెం డిఫెక్ట్ కానీ లేకపోతే వీవింగ్ చిన్న మిస్టేక్స్ ఉంటే దాన్ని చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారు. ఊరికే నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, చాలాసార్లు చూశాను, ఇంకా ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి చేశాను. పెట్టడం కోసం అయితే 1,400 మనకి బాగానే వచ్చాయి శారీస్. 1,200, 1,400లో పెట్టడం కోసం ఎవరికైనా ఇంటికి వచ్చినా, మేము ఎక్కడికైనా వెళ్ళినా పెట్టడానికి అని చెప్పి ఒక 3-4 శారీస్ తీసుకున్నా. నాకు దాంట్లో ఒక 2 శారీస్ నచ్చి ఫ్యాన్సీవి, అవి నేను తీసుకున్నా. అవి చూపిద్దాం అనుకుంటున్నా. ప్రమోషన్ ఏం కాదు, నాకు ఇంకెవరు ఇప్పుడు ప్రమోషన్ ఏమి ఇవ్వలేదు, నేను తీసుకున్నా అని చెప్పి చెప్తున్నా. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, నా మైండ్ ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్, మళ్ళీ అదే తీసుకున్నా. అలా ఉంటుంది అన్నమాట. అసలు ఎందుకు తీసుకున్నామో నాకు అర్థం కాలేదు. ఈ చీర ఎంత లైట్ వెయిట్ ఉందంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఎంత లైట్ వెయిట్ ఉందో. కొంచెం పట్టు ఏమంటారు, మన ఏం పట్టు అంటారు, పేరు గుర్తురాట్లేదు. బాగుంది, చాలా బాగుంది, మెత్తగా ఉంది, స్ట్రంబుల్స్ ఏం పడట్లేదు, చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. ఇదొక చీర చూపిద్దాం అనుకున్నా. సో ఇదొక చీర. అండ్ ఇంకొకటి నేను ఆల్రెడీ కట్టేసుకున్నా.
ఇది డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. ఇది సిల్క్ మస్టర్డ్ ఎల్లో, చాలా బాగుంది కట్టుకుంటే. పిక్స్ ఏం లేవు, బట్ మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చూపిస్తున్నా. మీకు మంచి మంచి బనారస్ అవన్నీ తక్కువ రేట్లో దొరుకుతాయి. బోడుప్పల్లో తిరుమల కలెక్షన్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఏమైనా సెర్చ్ చేస్తే సెర్చ్ చేయండి. ఈ తక్కువ రేట్లో దొరుకుతాయి శారీస్, మంచి మంచి శారీస్. సో ఇవి శారీస్. సో ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి 4 months అవుతుంది. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. లాంగ్ వీడియోస్కి మంచి వ్యూస్ వెళ్తున్నాయి. నా ప్రీవియస్ వీడియోస్కి 6000 వ్యూస్ వెళ్ళాయి ఇప్పటికీ. సో ఐ నో సపోర్ట్ చేస్తున్నారు, బట్ నేను కన్సిస్టెన్సీగా ఉండట్లేదు. బట్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి. నెక్స్ట్ ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే స్టిచ్చింగ్ నేను కస్టమర్స్ని చేశాను, నాకు టైం లేకుండే షూట్ చేయడానికి. నేను ఇంకా టైం తీసుకొని చేస్తాను. అండ్ ఇప్పుడు కూడా ఒక 20 బ్లౌజెస్ ఉన్నాయి స్టిచ్ చేయాల్సినవి, బట్ స్టిల్ నేను టైం తీసుకొని వీడియో షూట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ మీ, subscribe to my channel, like, share and subscribe. Thank you so much. Bye bye.